ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అల్పమైన లేదా అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టవద్దు. మీ వ్యాపారంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. కానీ మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ మీతో పనిచేసే వారితో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చెప్పేది ప్రతిదీ నమ్మకండి. మరియు మీ శత్రువులు మీకు నష్టపరచడానికైతే ప్రయత్నిస్తున్నారు కావున వారికి దూరంగా ఉండడం మంచిదే. మీరు మీ ఫర్నిచర్ వ్యాపారంలో గణనీయమైన లాభాలు చూస్తారు. మరియు పెద్ద ప్రాజెక్టుల కోసం ఆర్డర్లు అందుకుంటారు. సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు మాట్లాడడం, పాత అపార్థాలు తొలగించుకోవడంలో సహాయపడతాయి. విద్యార్థులు మరియు యువకులు ఏ పోటీలోనైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కాపాడుకోవడం చాలా అవసరం. కఠోర శ్రమ మరియు సరైన సన్నద్ధత మీ విజయ అవకాశాలను పెంచుతాయి. యువకులు తొందరపాటు మరియు అజాగ్రత్తను నివారించాలి. విజయానికి ఆత్మవిశ్వాసం మాత్రమే కాకుండా కఠోర శ్రమ కూడా అవసరం. మీరు పాలసీ లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు దానిని వాయిదా వేయడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయం తర్వాత సమస్యలకు కారణం కావచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని రూల్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ కార్యాలయం లేదా దుకాణం ఉద్యోగుల పనిని పర్యవేక్షించండి. పొరపాట్లు గమనిస్తే సంబంధాలు దెబ్బతినకుండా వాటిని జాగ్రత్తగా పరిష్కరించండి. చిన్న జాగ్రత్తలు ఆరోగ్యకరమైన కార్యస్థలాన్ని నిర్వహిస్తాయి. మీ వ్యాపార మరియు వృత్తిపరమైన పరిచయాలను బలోపేతం చేసుకోండి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తు పురోగతికి మరియు పెరిగిన పని భారానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రజలతో క్రమం తప్పకుండా సంభాషించండి. కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఇంటి బాధ్యతలు పంచుకోవడం సులభం అవుతుంది. ప్రేమ సంబంధాలు కూడా మరింత దగ్గర కావచ్చు. మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ మరియు నమ్మకం మీ సంబంధాన్ని బలపరుస్తాయి. పనితో పాటు మీ ఆరోగ్యం మరియు విశ్రాంతికి సమయం కేటాయించండి. మీరు కొన్నిసార్లు బలహీనంగా మరియు అలసటగా అనిపించవచ్చు. ఆహారం మరియు నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. తీవ్రమైన అలసట కొనసాగితే వైద్యాన్ని సంప్రదించండి. ఈ సమయంలో మీ రోజువారి పనులకు కొంత అదనపు శ్రమ అవసరం కావచ్చు. అందువల్ల మీరు కొన్ని పనులను వాయిదా వేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఎవరినైనా ఊహించని విధంగా మీకు సహాయం అందించవచ్చు. ఈ సమయంలో మీరు మీ వృత్తి గురించి ఆందోళన చెందవచ్చు. కానీ రోజు చివరికి మీరు అనేక విషయాల్లో ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు ఈరోజు కొంచెం నెమ్మదిగా సాగవచ్చు. కానీ దాని అర్థం చెడు ఫలితాలు వస్తాయని కాదు. కొన్ని పనుల వల్ల వెంటనే ప్రయోజనాలు కనిపించకపోవచ్చు. కానీ వాటి ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయి. ఆన్లైన్లో పనిచేసేవారు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. మీరు దూర ప్రాంత ఖాతాదారుల కోసం లేదా ఇతర నగరాలకు సంబంధించిన వ్యాపారాల కోసం ఉపయోగకరమైన పరిచయాలను ఏర్పరచుకోవచ్చు. మీరు ప్రయాణానికి ప్రణాళిక వేస్తుంటే మరుసటి రోజు మీకు కొంత లాభం చేకూరవచ్చు. ఈరోజు ఎవరి నుంచైనా డబ్బు కోసం అభ్యర్థన రావచ్చు. దానిని మీరు నెరవేర్చాలి. వ్యాపార భాగస్వామ్యాలు గణనీయమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోజువారీ సంపాదన పెరుగుతుంది మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. పెళ్లి కాని వారికి అనుకూలమైన వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు యోగా ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా ముఖ్యమైన అవకాశాలు లేదా సమాచారం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యల్లో ముందడుగు పడుతుంది. వస్త్ర లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు అనేక అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అవి మిమ్మల్ని గణనీయమైన ఇబ్బందులకు నెట్టవచ్చు. ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది తాత్కాలిక ఉద్రేకం తప్ప మరేమి కాదు. మీరు పొదుపుగా పెట్టుబడి పెడితే మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మీ కుటుంబ బాధ్యతలను మర్చిపోకండి. మీ భాగస్వామి రోజంతా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు. వారికి ఒక చక్కని ఆశ్చర్యకరమైన బహుమతిని ప్లాన్ చేయండి. మీరు ఈరోజు వారికి ఒక అద్భుతమైన రోజుగా మార్చడం గురించి ఆలోచించండి. ఈరోజు మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీ ఖాళీ సమయాన్ని మీరు మొబైల్ ఫోన్తో లేదా టీవీ చూడడంతో గడపవచ్చు. మీరు వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపనందున ఇది మీ భాగస్వామికి కూడా కోపం తెప్పిస్తుంది. ఈరోజు మీకు కొన్ని తీవ్రమైన వాదనలు జరగవచ్చు. ఇవి మీ వివాహంపై దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది.
ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ సృజనాత్మకతను వ్యక్తపరచడానికి మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇది మీ ప్రాజెక్టులకు కొత్త ఊపునిస్తుంది. సహకార సంబంధాల్లో సామరస్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఐక్యత మరియు సామూహిక కృషి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ దృష్టి శాంతి మరియు సమతుల్యతపై ఉంటుంది. కాబట్టి ఎలాంటి సంఘర్షణ లేదా ఉద్రిక్తతను నివారించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో అంతర్గత శాంతిని పొందడానికి ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సామాజిక హోదా పెరుగుతుంది మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు మీ నిర్ణయాల్లో గంభీరంగా ఉండండి. మిమ్మల్ని మీరు కనుగొని మీ లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి ఇది మంచి సమయం. సానుకూలంగా ఆలోచించండి మరియు ప్రతి పరిస్థితులను, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు పునఃసృష్టించుకోవడానికి ఇది మంచి సమయం. మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని సౌమ్యమైన ప్రవర్తనను పాటించాలి. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. రూల్స్ కు సంబంధించిన మీ నిర్ణయాలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా ఆలోచించండి. వీలైతే గందరగోళాన్ని నివారించండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీ శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు మరింత సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారికి మిశ్రమ మనోభావాలు కలిగిస్తుంది. మీరు కొంచెం గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఏ రకమైన సంభాషణలోనైనా సమతుల్యతను పాటించడం చాలా అవసరం. మీ సామాజిక జీవితంలో కొంత ఒత్తిడి ఏర్పడి మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఓర్పు మరియు అవగాహన పాటించండి. ఇతరుల అభిప్రాయాన్ని సానుకూలంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ సంబంధాలలో సంభాషణను బలంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీ ప్రియమైన వారిని కలిపే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. సమస్యలు తలెత్తితే వాటిని మరింత క్లిష్టతరం చేయకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి. మీ భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఇది మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ సమయం సవాలుగా ఉండవచ్చు, కానీ ఆత్మవిశ్వాసంతో ఉండి మీ సంబంధాలపై దృష్టి పెట్టండి. ఈ రాత్రికి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. మీరు అత్యంత కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఉదయం మీకు కొన్ని సమస్యలు వచ్చినా కానీ రాత్రికి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. డబ్బు ఎక్కడి నుంచో వస్తుందని మీరు ఎదురు చూస్తుంటారు. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీకు వివేకాన్ని, సహనాన్ని పరీక్షించవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోండి మరియు ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి చిన్న సమస్యలను కూడా తీవ్రంగా పరిగణించండి. కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తితే వాదించకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్య పరిష్కారమైనట్లు కనిపిస్తుంది. ఈలోగా మీరు ఎవరి నుండైనా డబ్బు అప్పుగా తీసుకుని ఉంటే దానిని తిరిగి చెల్లించాలనే ఒత్తిడి మీకు అకస్మాత్తుగా కలగవచ్చు. ఈరోజు పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండడం ఉత్తమం. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఉదయం నుండి సమస్యలతో మొదలైన రాత్రికి కొన్ని శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.